ఎందుకంటే మా ఫిలాసఫీ మా వాళ్ళు లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, ఇంకోళ్ళని బతకని. నువ్వు ఉపకారం ఏం చేయక్కర్లా. వాడు అన్నకన్నా ఎదిగిపోతున్నాడు అన్న బెంగొద్దు. అంచేత నా నా అంటే ఇది యూనివర్సల్ మెసేజ్ ఏమిటంటే లివ్ అండ్ లెట్ లివ్. హాయిగా బతుకు, ఇంకోళ్ళని హాయిగా బతకని. మీ బాల్యం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి సార్? నా జీవితం నుంచి విడదీయలేని ఒక ఏరియా 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్. ఆ నంబరు ఎప్పుడైనా పొరపాటున 220 అనగానే 221 దాని పక్కన వెళ్ళి, అంటే దాదాపు నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను బీకామ్ అంటే జ్ఞానం రావడం అంటే జ్ఞానం పరిపూర్ణంగా ఎవరికి రాదు, ఎప్పటికీ రాదు. నాకు గుర్తున్నప్పటి నుంచి దాదాపు బీకామ్ దాకా అక్కడ చదివాం. ఎన్నో వందల వేల అనుభూతులు, కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు, బాధలు, ఆనందాలు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ నా జీవితంలో ఎందుకు ప్రత్యేకం అంటే చాలాసార్లు చెప్పాను. అది ఒక మినీ ఇండియా. వై ఇట్ ఈజ్ మినీ ఇండియా? రైల్వే క్వార్టర్స్ అంటే రైల్వేలో యావత్ భారతదేశానికి సంబంధించిన చాలామంది పనిచేస్తుంటారు. మా ఇంటి ఎదురుగుండా మలయాళీస్, పక్కన గుజరాతీస్, యువతల రెడ్డీస్, ఆ పక్కన ముస్లిమ్స్, ఇటు తమిళియన్స్, అటు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కుల మత వర్ణ వర్గ విచక్ష. అంటే నాకు బీకాంకి వెళ్ళే వరకు ఏమ్రా మీరేమిటోళ్ళు అని ఏనాడు మేము అనుకోలే. కలిసి ఆడుకున్నాం, కలిసి పాడుకున్నాం, కలిసి దొంగతనాలు చేసాం చిన్న చిన్న ఇంట్లోంచి. సో అది ఒక విచిత్రమైన, అందువల్ల మాకు అన్ని భాషలు పరిచయం. సో మా ఫ్రెండ్స్ అన్ని భాషలు ఉండడం వల్ల ఏమని జరిగింది, కామన్ సినిమా అయితే ఇంగ్లీషు లేదా హిందీ సినిమా, ఎదురుగుండా మలయాళీస్ ఉండడం వల్ల నేను అతి చిన్న వయసు అంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ఆర్ట్ ఫిల్మ్స్ చూసేవాడిని వాళ్ళతో పాటు. జనరల్గా ఆర్ట్ ఫిల్మ్స్లో కింద ఇంగ్లీష్లో ఉంటాయి సబ్ టైటిల్స్ తోటి. సో అర్థమయ్యేది, అరే మన సినిమాలు ఇంత కొట్టుకోవడం, ఇంత రంగులు, ఇంత హడావిడు, అంత రియలిస్టిక్గా. చెమ్మీన్ అంటే రొయ్యలు, చెండా అంటే ఈ వాయిస్ ఇన్స్ట్రుమెంట్, ఇంత రియలిస్టిక్గా, ఇంత జీవితంలోకి దూరిపోయేలాగా, ఇంత తక్కువ పాత్రలతో ఇంత ఆకట్టుకునేలాగా ఎలా తీయగలుగుతున్నారు వీళ్ళు? సో నాకు అలా